భౌతిక రసాయన శాస్త్రాల్లో మాదిర్లు తయారు చేయడం, చార్టులు గీయడం, ప్రయోగాలు చేయడం, వస్తువులను సేకరించడం, విజ్ఞాన శాస్త్ర క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి కృత్యాల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశాన్ని విద్యా ప్రణాళిక కల్పించాలనే సూత్రము. ఓ మై గాడ్! ఇక్కడ ఏం లేదు. మాదిర్లు తయారు చేయడం, చార్టులు గీయడం, ప్రయోగాలు చేయడం, వస్తువులు సేకరించడం ఇవన్నీ ఎప్పుడు చేస్తారంటే ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు. సో విరామ సమయ సద్వినియోగ సూత్రం. నెక్స్ట్, అర్థవంతమైన క్రమంలో పాఠ్యాంశాలను అమర్చే పద్ధతి. శీర్షికా పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, తార్కిక పద్ధతి, యూనిట్ పద్ధతి. అర్థవంతమైన క్రమంలో పాఠ్యాంశాలను అమర్చే పద్ధతి తార్కిక పద్ధతి. నెక్స్ట్, యూనిట్ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారిలో ప్రముఖ విద్యావేత్త స్పియర్స్, కన్నింగ్హామ్, హెన్రీ మోరిసన్, ఎడ్వర్డ్ విక్టర్. యూనిట్ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారిలో ప్రముఖ విద్యావేత్త హెన్రీ మారిసన్. నెక్స్ట్, పాఠశాల అనే స్టూడియోలో తన అభిరుచికి అనుగుణంగా ముడి సరుకుని అనగా విద్యార్థులను నూతన ఆలోచనలకు అనుగుణంగా నిర్దిష్ట రూపం అనగా ఒక కళాఖండంగా తీర్చిదిద్దే అతని చేతిలోని పనిముట్టే విద్యా ప్రణాళిక అని నిర్వచనం చెప్పింది. ఏడేం లేదు, కళాఖండం అని కనిపిస్తే కన్నింగ్హామ్ అని గుర్తుపెట్టేసుకోవాలి అంతే, ఇంకేం ఆలోచించొద్దు. కళాఖండం, విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇలా కనిపిస్తే ఆ మూడు ఒక దగ్గర కనిపించాయనుకోండి, ముడి సరుకుని విద్యార్థిని, కళాఖండం అని అలా కనిపిస్తే కళాఖండం, కన్నింగ్హామ్ అని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఏ పాఠ్యాంశాల వ్యవస్థీకరణ పద్ధతి ప్రకారం ఎంచుకున్న పాఠ్యాంశాలతో అధిక శాతం అన్ని తరగతుల్లోనూ బోధించబడుతుంది. శీర్షికా పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, తార్కిక పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి. ఇక్కడ ఫస్ట్ మీరు కొన్ని పద్ధతులు తెలుసుకోవాలి. ఏకకేంద్ర పద్ధతి అంటే ఏంటి, శీర్షికా పద్ధతి అంటే ఏంటి, తార్కిక పద్ధతి అంటే ఏంటి, ఇంకోటి ఉంది సర్పిలాకార పద్ధతి అని ఇలా ఉందన్నమాట. అవి అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఏకకేంద్ర పద్ధతి అంటే ఏం లేదండి, సపోజ్ వాటరు, నీరు అనే లెసన్ ఉంది మనకి. నీరు 6th క్లాస్లో ఉంటుంది, 5thలో ఉంది, 6thలో ఉంది, 7thలో ఉంది, ఇలా ప్రతి ఇయర్ ఉంది. ఎలా ఉందంటే సరళం నుంచి సంక్లిష్టానికి, అంటే 5th క్లాస్లో ఒక పిల్లోడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాడి మానసిక స్థాయికి తగ్గట్టు నీరు లెసన్ గురించి ఉంటుందన్నమాట. ఇంకొక స్థాయికి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ స్థాయి వాటర్ గురించి చెప్తాడు, ఇంకొంచెం అట్లాగా క్లాస్ పెరిగే కొద్దీ, పిల్లవాడి స్థాయి పెరిగే కొద్దీ ఆ పాఠం యొక్క కఠినత్వ స్థాయి కూడా పెరుగుతూ పోతుంది. దీన్నే ఏకకేంద్ర పద్ధతి అంటారు. ఇది శీర్షికా పద్ధతి. ఇంకోటి శీర్షికా పద్ధతి అంటే ఏంటంటే మొత్తం అంటే వాటరు అనే పాఠం గురించి మొత్తం ఒకే క్లాస్లో ఒకేసారి మొత్తం చెప్పేయడం అన్నమాట. సపోజ్ ఇలాంటి మనము డిగ్రీ, పీజీ అలాంటి స్టేజ్ల్లో చూస్తుంటాం. ఏంటంటే ఒక గెస్ట్ లెక్చర్ వస్తారు, ఒకేసారి మొత్తం ఆ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోతాడు అనమాట. అది ఏ స్థాయి వాళ్ళకి సరిపోద్ది, ఉన్నత స్థాయి పిల్లలకి సరిపోతుంది. అది ఇంకొక పద్ధతి ఉంది సర్పిలాకార పద్ధతి అని. అది ఎట్లా అంటే 4 months గ్యాప్ ఇస్తూ ఒకే లెసన్ చెప్తాడనమాట. ఇంతకుముందు నేను 8th క్లాస్లో అనుకుంటా, ఇప్పుడు ఓల్డ్ బుక్స్ కన్నా ముందు నీరు అనే లెసన్ని ఒక 3 నెలలు 4 నెలలు గ్యాప్ ఇచ్చి నీరు, తర్వాత దాని సంఘటిత పదార్థాలు అట్లాగా 2 సార్లు ఒకే క్లాస్లో 2-3 సార్లు వచ్చిందనమాట. అట్లా దాన్ని కొంత గ్యాప్ ఇచ్చి 4 నెలలు 6 నెలలు గ్యాప్ ఇచ్చి కానీ వస్తే దాన్ని సర్పిలాకార పద్ధతి అంటారు. తార్కిక పద్ధతి అంటే ఏంటంటే ఒకే అంటే సరళం నుంచి సంక్లిష్టానికి అనేది ఎలా అంటే విద్యార్థి మానసిక స్థాయికి తగ్గట్టు అలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడనమాట. అలా ఉంటే దాన్ని ఏమంటామంటే తార్కిక పద్ధతి అంటామన్నమాట. అంటే సరళం నుంచి సంక్లిష్టానికి, సులభం నుంచి క్లిష్టానికి, సామాన్య విషయం నుంచి కఠిన విషయాలకి అలా హేతుబద్ధంగా విద్యా ప్రణాళికని ఏంటంటే వివరిస్తే దాన్ని మనం తార్కిక పద్ధతి అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కెమిస్ట్రీ లెసన్స్ చూసామనుకోండి, ఫస్ట్ పదార్థాలు అంటాడు, దాంట్లో ఫస్ట్ మూలకాలు చెప్తాడు, తర్వాత దాని నుంచి వచ్చే సమ్మేళనాలని చెప్తాడు, సమ్మేళనాల నుంచి మిశ్రమాలని, ఇట్లాగా 1 by 1 వరుసగా ఒక పద్ధతిలో చెప్పుకుంటూ వస్తే దాన్ని తార్కిక పద్ధతి అంటే లాజికల్ ఆర్డర్ అని అంటారనమాట. సో ఇక్కడ వీటి చూడండి, ఇప్పుడు ఏ పాఠ్యాంశాల వ్యవస్థీకరణ పద్ధతి ప్రకారం ఎంచుకున్న పాఠ్యాంశాలతో పాటు అధిక శాతం అన్ని తరగతుల్లో బోధించబడుతుంది అంటే ఏకకేంద్ర పద్ధతి. నెక్స్ట్, ప్రస్తుత భౌతిక రసాయన శాస్త్రాల విద్యా ప్రణాళికలో లోపం కానిది ఏమిటి? ఫస్ట్, శాస్త్ర బోధన అంటే లోపం కానిది ఏంటి అన్నాడు. ఆల్రెడీ లోపాలే అన్నమాట అన్నీ, కానీ ఒక్కటి మాత్రం లోపం కాదు ప్రస్తుత విద్యా ప్రణాళిక. అదేంటో చూద్దాం. శాస్త్ర బోధనా ఉద్దేశాలకు, లక్ష్యాలకు అనుగుణంగా లేదు. కరెక్ట్, ఇది నిజమే, అనుగుణంగా లేదు. నెక్స్ట్,
పరీక్షా విధానానికి అనుగుణంగా లేదు. ఎందుకు లేదు? ముందు పరీక్షలకు తగ్గట్టే ఉంది విద్యా ప్రణాళిక ప్రజెంట్ ఉండేది. నెక్స్ట్, విద్యార్థుల మానసిక వయోస్థాయిలకు తగ్గట్లుగా లేదు. కరెక్టు. విద్యార్థుల ప్రత్యక్ష అనుభవాలకు ప్రాముఖ్యం లేదు. ఇది కూడా కరెక్టు. అంటే విద్యా ప్రణాళికలో ఉండే లోపాలు ఇవన్నీ. ఇందులో రెండోది మాత్రం లోపం కాదు. అంటే మనకి లోపమే మిగతా అన్నీ, కానీ ఇది మాత్రం లోపం కాదు. ఎందుకంటే పరీక్షా విధానానికి అనుగుణంగానే ఉంది అది. ఓకేనా? పరీక్షా విధానానికి అనుగుణంగానే ఉంది, కానీ పిల్లోడికి ఆ సామర్థ్యం ఉందా, వాడి వయసుకు తగ్గట్టు ఉందా విద్యా ప్రణాళిక అనేది, అసలు మన ఏ ఉద్దేశాన్ని ఏ లక్ష్యం కోసం పాఠం చెప్తున్నాం అది నెరవేరుతుందా లేదా, పిల్లాడికి ఆ చెప్పే పాఠం ప్రత్యక్ష అనుభవం అంటే వాడి పరిసరాల్లో చూస్తున్నాడా లేదా, ఇలాంటిది ఏది పట్టించుకోలేదు. కేవలం ఎగ్జామ్కు తగ్గట్టు మాత్రమే ఉంది ఆ ప్రణాళిక. సో ఈ 3 లోపాలైతే రెండోది మాత్రం లోపం కాదు. నెక్స్ట్, విద్యా ప్రణాళికలో వైవిధ్యం ఉండాలి. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి విద్యా ప్రణాళిక ఒకే విధంగా ఉండాలనే వాదన సరికాదు అని వాదించింది మన్రో, రైబన్, శామ్యూల్. సెకండరీ విద్యా కమిషన్. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి అనగానే రైబన్ అని గుర్తుపెట్టుకోవాలి. రైబన్. నెక్స్ట్, విద్యార్థి ఏ దశలో చదువు మానేసినప్పటికీ అతనికి ఒక పద్ధతిలో అమర్చిన పాఠ్యాంశాలకు సంబంధించిన జ్ఞానం కొంతైనా ఉంటుంది. అది ఎటువంటి విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ విధానానికి చెందింది? శీర్షికా పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి, ఏకకేంద్ర విధానం, తార్కిక క్రమం. ఇందాకడే చెప్పాను. ఏకకేంద్ర పద్ధతి అంటే ఏంటి? 5th ఉంది, 6th ఉంది, 7th ఉంది, అంటే స్థాయిని బట్టి పెరుగుతూ ప్రతి క్లాస్లో ఎక్కడిక్కడ ఆ లెసన్ అనేది తగులుతూనే ఉంటుంది పిల్లాడికి. సో ఏ స్థాయిలో మానేసినా మళ్ళీ జాయిన్ అయినప్పుడు ఆ లెసన్ చెప్పేటప్పుడు అప్పుడు ఎప్పుడూ విన్నానే, 5th విన్నానే, 6th విన్నానే అని గుర్తుకొస్తుందనమాట. సో ఏ దశలో చదువు మానేసినప్పటికీ అతనికి ఒక పద్ధతిలో అమర్చిన పాఠ్యాంశాలకు సంబంధించిన జ్ఞానం కొంతైనా ఉంటుంది అనేది ఏ విద్యా విధానంలో దొరుకుతుందంటే ఏకకేంద్రక విద్యా విధానంలో కనిపిస్తుంది. నెక్స్ట్, పాఠ్యపుస్తకం ద్వారా మనం పొందే జ్ఞానం, అనుభవాలు క్రింది వాటిలో ఏ విధానానికి చెందుతాయి? ప్రత్యక్ష అనుభవాలు, ఇతరుల అనుభవాల ద్వారా పొందే అనుభవాలు, అప్రయత్నంగా వచ్చే జ్ఞానం, ఉపాధ్యాయుడి బోధన. పాఠ్యపుస్తకం ద్వారా మనం పొందే జ్ఞానం, అనుభవాలు ఏ విధానానికి చెందుతాయి అంటే ఇతరుల అనుభవాల ద్వారా పొందే అనుభవాలకి చెందుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. ఏంటి, మనకి బోధనోపకరణాలు వచ్చినప్పుడు చెప్తాం. ప్రత్యక్ష అనుభవము, పరోక్ష అనుభవము, ప్రతినిధిత్వ అనుభవం అని 3 రకాలు వస్తాయి. ప్రత్యక్ష అనుభవం అంటే విద్యార్థి తన జ్ఞానేంద్రియాల ద్వారా పొందే అనుభవము. పరోక్ష అనుభవం అంటే ఏంటంటే ఇతరుల భావాలని, అంటే ఇతరుల అనుభవాలని, ఇతరుల యొక్క భావాలని వారు రాసిన పుస్తకాల ద్వారా కానీ, ఇంకేదైనా వార్తాపత్రికల ద్వారా కానీ, మ్యాగజైన్స్ ద్వారా కానీ చదివి తెలుసుకుంటే అలాంటివి పరోక్ష అనుభవాల కిందకు వస్తాయి. ప్రతినిధిత్వ అనుభవం అంటే ఏంటంటే సపోజ్ న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ సిస్టము, కరెంటు తయారు చేసే జల విద్యుత్ కేంద్రాలు విద్యుత్తును తయారు చేయడం, సోలార్ సిస్టమ్ అంటే సౌర మండలము, ఇలాంటివి మనం ప్రత్యక్షంగా చూడలేము. అలాంటి వాటికి ఒక నమూనాని వేసి లేదంటే ఒక పటం ద్వారా అలాగే ఒక చార్ట్ ద్వారా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అలాంటి వాటిని ఏమంటారంటే ప్రతినిధిత్వ అనుభవాలు అంటారు. సో ఇక్కడ పాఠ్యపుస్తకం ద్వారా పొందే జ్ఞానము, అనుభవాలు దేని కిందకు వస్తాయంటే ఇతరుల అనుభవాల ద్వారా పొందే అనుభవాల కిందకు వస్తుంది. నెక్స్ట్, క్రింది వానిలో ఉత్తమ పాఠ్య గ్రంథ లక్షణము. ఇవన్నీ లక్షణాలేనండి, చదువుతాను వినండి. పాఠ్య గ్రంథం బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలతో పాటు కోర్సు లక్ష్యాలు కూడా సాధించేటట్లు ఉండాలి. నెక్స్ట్, పాఠ్య గ్రంథం విద్యార్థుల్లో శాస్త్రీయ పద్ధతిలో శిక్షణను, శాస్త్రీయ వైఖరులను పెంపొందించే అభ్యసన అనుభవాలను అందించాలి. నెక్స్ట్, సహకార్యక్రమాలకు, ప్రయోగాలకు, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఉండాలి. ఇవన్నీ కూడా ఉత్తమ పాఠ్య గ్రంథం యొక్క లక్షణాలే. నెక్స్ట్, మన రాజ్యాంగం ప్రకారం పాఠశాల విద్యా ప్రణాళిక అంశాలు ఈ సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేవి. ఏ సంవత్సరం వరకు అంటే 1976 సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండింది. తర్వాతది ఉమ్మడిగా వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండిటికి కలిపి దాని టక్కని పేరు రావట్లేదు నాకు.
ఉమ్మడి ప్రభుత్వ పరిధిలోకి వచ్చిందనమాట. ఎవరి సూచనల మేరకంటే 1968 జాతీయ విద్యా విధానం సూచనల మేరకు 1975 ఎన్సీఆర్టీ ఏర్పడిన తర్వాత 1976లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చిందనమాట. ఏంది విద్య అనేది ఉమ్మడి రాష్ట్ర పరిధిలోకి వచ్చిందనమాట. 1975లో ఏంటంటే ఎన్సీఆర్టీ జాతీయ విద్యా చట్టాన్ని అభివృద్ధి పరిచిందనమాట. అంటే 1968 జాతీయ విద్యా విధాన సూచనల ఆధారంగా 1975లో ఎన్సీఆర్టీ జాతీయ విద్యా చట్టాన్ని అభివృద్ధి పరిచింది. అప్పుడే 1976 నుంచి విద్యను ఏం చేశారంటే ఉమ్మడి జాబితాలో చేస్తూ రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చారు. సో ఇదంతా ఎందుకులే అనుకుంటే అంటే దీంట్లో 3 బిట్లు కవర్ అవుతాయని ఆ పాయింట్ చెప్పా. లేదనుకోండి ఉమ్మడి జాబితా అంటే 1976 విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది 1976. ఎన్నో రాజ్యాంగ సవరణ? అది 42వ రాజ్యాంగ సవరణ అనుకుంటా, ఇందిరాగాంధీ ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం విద్యలో ఆధునీకరణ శిశు కేంద్రీకృత విధానాలతో విద్యా ప్రణాళిక ఏర్పడిన సంవత్సరము. జాతీయ విద్యా విధానము విద్యలో ఆధునీకరణ శిశు కేంద్రీకృత విధానాలతో విద్యా ప్రణాళిక ఏర్పడిన సంవత్సరం ఒకటే గుర్తుపెట్టుకోండి, 1986. 1968 మహాతల్లి గొప్ప ఆమె ఇందిరాగాంధీ ప్రభుత్వము, ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసిన గొప్ప కార్యక్రమం వల్ల మనకెంతో మంచి జరిగింది. 1968 జాతీయ విద్యా విధానం ద్వారా చాలా విద్యలో మంచి మార్పులు తీసుకొచ్చారు ఆమె. అప్పుడే ఆమె ఆధ్వర్యంలోనే విద్య అనేది రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి వచ్చింది. తరువాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ గారు 1986లో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడున్న విద్య పనికిరాదు ఇప్పుడుండే ప్రజెంటు జనరేషన్కి. 2020 దశకం అంటే 20వ శతాబ్దంలోకి వెళ్తున్నాం మనము. 20వ శతాబ్దానికి తగ్గట్టు విద్యా వ్యవస్థ అనేది ఉండాలి, విద్యా ప్రణాళిక ఉండాలని ఆయన తీసుకొచ్చాడనమాట. విద్యలో ఆధునీకరణ చాలా మార్పులు తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు. ఆయన పుణ్యం 1986లో ఏర్పడింది. ఏంటి జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యా విధానం ద్వారా శిశు కేంద్రీకృత విద్యా విధానం అమల్లోకి వచ్చిందనమాట. శిశు కేంద్రీకృత విజ్ఞానం అంటే ఏంటి? విద్యార్థికి అవసరాలకు, వాడి సామర్థ్యాలకు, వాడి నిత్య జీవితంలో ఉపయోగపడేదానికి వీలుగా విద్యా ప్రణాళికలు ఉండాలి, కానీ ఉపాధ్యాయుడికో ఇంకొకరికో ఉపయోగపడే విధంగా కాదు అని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది ఏంటంటే 1986 జాతీయ విద్యా విధానం. అప్పుడు మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు, అప్పుడు మన మానవ వనరుల శాఖ మంత్రి అదే పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన తీసుకొచ్చిన మార్పుల పుణ్యమే చాలా విద్యలో అనూహ్యమైన మార్పులు వచ్చాయన్నమాట. ఇది మనం ఎక్కడంటే ఇది చదువుకునేటప్పుడు వస్తుంది, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అప్పుడు వస్తుంది. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? 2009. అంతే బై హార్ట్. 2009 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. ఓకేనా. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది 1976లో. జాతీయ విద్యా విధానం విద్యలో ఆధునీకరణ శిశు కేంద్రీకృత విధానాలు ఏర్పడినది ఎప్పుడు అంటే 1986 విద్యా ప్రణాళిక, 1986 జాతీయ విద్యా విధానంలో ఏర్పడింది ఇదంతా. నెక్స్ట్ 2011లో విడుదలైన విద్యా ప్రణాళిక పత్రం పేరు. 2011లో విడుదలైన విద్యా ప్రణాళిక పత్రం పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం. బైహార్ట్ చేసేయండి అంతే. 2011లో విడుదలైన విద్యా ప్రణాళిక పత్రం పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం. నెక్స్ట్ ప్రస్తుత విద్యా ప్రణాళిక పుస్తక జ్ఞానానికే పరిమితమైంది. బోధన పుస్తక కేంద్రంగా, అధ్యాపక కేంద్రంగానూ ఉంది. క్రియా కేంద్రంగా, విద్యార్థి కేంద్రంగా లేదు అని పేర్కొన్నది ఎవరు అంటే ఏఎల్ మొదలియార్ కమిషన్. 1952-53లో వచ్చింది కదా మొదలియార్ కమిషన్. దీన్నే సెకండరీ విద్యా కమిషన్ అంటారు. ఈ కమిషన్ తెలిపింది ఏమని? ప్రస్తుత విద్యా ప్రణాళిక అనేది పుస్తక జ్ఞానానికే పరిమితమైంది. బోధన అనేది ఎలా ఉందంటే పుస్తక కేంద్రంగా, అధ్యాపక కేంద్రంగా అంటే ఉపాధ్యాయ కేంద్రంగానే ఉంది, కానీ క్రియా కేంద్రంగా, విద్యా కేంద్రంగా లేదు అని పేర్కొన్నది ఎవరంటే ఏఎల్ మొదలియార్ కమిషన్. దీన్నే సెకండరీ విద్యా కమిషన్ అంటారు. 1952-53లో ఏర్పాటు చేశారు.